నమస్తే అండి. నా పేరు కళ్ళి శ్రీనివాసులు. నేను ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ని. 1995లో నా అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ అయింది. దాని తర్వాత న్యూజిలాండ్ బయోడైనమిక్ అసోసియేషన్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక 3 months చేశాను. 1997 నుంచి నేను ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నా. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురాబోతున్నాను. అదే ఖర్జూరం నెయ్యిలో నానబెట్టి ఫెర్మెంటేషన్ చేయడం, సన్లైట్లో ఫెర్మెంటేషన్ చేయడం. దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను. దీంట్లో ఏమేమి వాడతాము, ఏ విధంగా చేస్తాము అనేది అన్నీ మొత్తము. ఓకే, ఇది ఖర్జూరం అండి. ఖర్జూరం ఇది మా పొలంలో పండింది. కట్ చేసి డ్రై చేసి పెట్టాము. సీడ్ తీసేస్తామన్నమాట. ఈ బాటిల్లో వేసేదంతా 2 బద్దలు చేసి వేస్తుంటామన్నమాట. ఈ ఖర్జూరం ఇది నా తోట. ఇది ఏ విధంగా పండుతుందో, ఏ విధంగా పండిస్తామో చూపిస్తాను నేను మీకు. కంప్లీట్గా ఆర్గానిక్లోనే కల్టివేట్ చేస్తాము. ఇది నైట్రోజన్ బ్యాక్టీరియా, తర్వాత పొటాష్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా, తర్వాత మైక్రోన్యూట్రియన్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, తర్వాత మళ్ళీ 7 మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. తర్వాత పెస్ట్ కంట్రోల్ డిసీజెస్కి, ఫంగల్ డిసీజెస్కి ట్రైకోడెర్మా విరిడి అని యూజ్ చేస్తాము. తర్వాత బ్యాక్టీరియల్ డిసీజెస్కి సూడోమోనాస్, తర్వాత బ్యాసిల్లస్ అని ఇది ప్రోబయాటిక్ ఇది. తర్వాత పెస్ట్ కంట్రోల్కి ముఖ్యంగా ఖర్జూరంలో కొబ్బరి మొక్కల్లో వచ్చే పురుగు ఏంటంటే రైనోజారస్, రెడ్ పామ్ విగిల్. వాటిని కంట్రోల్ చేయడానికి మెటరైజం, ఈ మందులన్నీ యూజ్ చేసి ఆర్గానిక్లో ల్యాబ్లో స్పెషల్గా తయారు చేస్తాం. ఖర్జూరానికి 2 ల్యాబ్ ఉంది. దాంట్లో స్పెషల్గా తయారు చేయించి ఈ మందులు వాడి కల్టివేట్ చేసింది. ఇదంతా ప్యూర్ ఆర్గానిక్ ఇదంతా. తర్వాత ఖర్జూరం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెయ్యి. ఈ నెయ్యి అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొస్తున్నామంటే, ఇక్కడ విలేజెస్లో రైతులు దేశవాళీ ఆవుల్ని కొండకు తోలి మేపి తీసుకొచ్చేదన్నమాట. ఏదైతే మోపురం ఉంటుందో అవన్నీ దేశవాళీ కింద వస్తాయి అన్నమాట. ఇది గిర్రావులు ఉన్నాయి. తర్వాత మాకు లోకల్ నాటావులు ఉన్నాయి. ఇది గిర్రావుల నెయ్యి, నాటావుల నెయ్యి ఇదన్నమాట ఇది. తర్వాత ఇంకొకటి ఇది నన్నారి గడ్డలు చూడండి. ఇది ఎందుకు, దీని ఎసెన్స్ తీసి ఈ ఎసెన్స్ని కూడా దీంట్లో కలపడం జరుగుతుంది. ఈ నన్నారి ఎసెన్స్ ఎందుకంటే ముఖ్యంగా నెయ్యి కొంతమందికి అరగదు. నెయ్యి ఈ నన్నారి ఎసెన్స్ ఉండడం వల్ల నన్నారి అనేది ఏంటంటే నెయ్యిని ప్రతి ఒక్కరికి అరిగిస్తుంది. తర్వాత ప్రతి ఒక్కరికి జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత నన్నారి బెనిఫిట్స్కి వచ్చేటప్పటికి ఇంకా బాడీలో వేడిని కంట్రోల్ చేస్తుంది, కూలెంట్గా ఉపయోగపడుతుంది. తర్వాత రక్త శుద్ధికి బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది నెయ్యి దేశవాళీ నెయ్యి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఖర్జూరం వల్ల కూడా ఉపయోగాలు ఏంటి అనేది తెలిసి ఉంటుంది. అయితే ఈ 3 సమ్మేళనంగా ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇది గాజు బాటిల్లోనే చేయాలి. గాజు బాటిల్లోనే చేసి ఎందుకనేది చెప్తాను. నెయ్యి 50%, ఖర్జూరం 50%. ఈ 2. తర్వాత ఇది ఎసెన్స్ తగు మోతాదులో, నన్నారి ఎసెన్స్ తగు మోతాదులో వేసుకోవాలి. వీటిని ఈ గ్లాసు బాటిల్లో పెట్టి 21 రోజు ఎండలో పెట్టాలి. ఈ ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ జరుగుతుంది. దీనికి విటమిన్ డి చాలా ఇంప్రూవ్ అవుతుంది. మామూలుగా నెయ్యి వల్ల బెనిఫిట్ జరిగేది నెయ్యి వల్ల జరుగుతుంది, ఖర్జూరం వల్ల జరిగే బెనిఫిట్ ఖర్జూరం వల్ల జరుగుతుంది. కానీ వీటి సమ్మేళనంతో ఏమవుతుందంటే, కలయికతో బెనిఫిట్స్ అనేటివి, హెల్త్ బెనిఫిట్స్ అనేటివి 500 రెట్లు పెరుగుతుంది అన్నమాట. మీరు కావాలంటే వీటి గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. నేను చెప్పేది కరెక్ట్, వాస్తవమా కాదనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకే, ఇట్లా ఖర్జూరం గింజ తీసేసి 2 బద్దలు చేసి దాన్ని నెయ్యిలో, గిర్రావు నెయ్యి, ఈ గిర్రావు నెయ్యిలో ఇలా పెట్టి తర్వాత ఎసెన్స్ తగు మోతాదులో వేసి దీన్ని ఎండలో 21 రోజు నానబెట్టాలి. ఎండలో ప్రతిరోజు 1 hour హోమియోపతిక్ మెథడ్లో స్టిరింగ్ చేయాలి, కలపాలి, ఇట్లా షేక్ చేయాలి బాటిల్ని. ఇది హోమియోపతిక్ మెడిసిన్స్ తయారు చేసే పద్ధతి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది పొటెంటైజ్డ్ అంటే శక్తిని పెంపొందించడం అన్నమాట. వీటి విలువలు ఎంత ఉన్నాయో దానిని అధికంగా ఇంప్రూవ్ చేయడం.
ఒక 500 రెట్లు 1000 రెట్లు ఇంప్రూవ్ చేయడం అన్నమాట ఇది. సో ఈ ప్రోడక్ట్ ఇది తినడం వల్ల, ఈ విధంగా చేసిన ఖర్జూరాలు నెయ్యిలో నానబెట్టి దీన్ని తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి మేధోశక్తి పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. తర్వాత మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఇద్దరిలోనూ మనకు కావాల్సినటువంటి ఈ ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్, మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ ఈ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే కట్. సో మనుషుల్లో, ఆడవారిలో, మగవాళ్ళల్లో ప్రతి ఒక్కరిలోనూ హార్మోన్స్కి బాగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సంతానోత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, విటమిన్ డి చాలా ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి మామూలుగా ఖర్జూరాల్లో కూడా ఉంటుంది, నెయ్యిలో కూడా ఉంటుంది. కానీ ఈ విధంగా ప్రాసెస్ చేయడం వల్ల, మేము చేసే ఈ పద్ధతిలో ఇదంతా మాన్యువల్గానే చేస్తామంటే ఎక్కడ ఫ్యాక్టరీ అనేది ఏమి ఉండదు, మనుషులతోనే, వర్కర్స్తోనే చేయడం జరుగుతుంది. సో ఈ విటమిన్ డి అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట దీనికి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి విటమిన్ డి లోపం అనేది ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది. కోవిడ్ తర్వాత నుంచి ఎక్కడ టెస్టులు చేసుకున్న విటమిన్ డి లోపం. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల విటమిన్ డి లోపం అనేది ఉండదు, మంచిగా డెవలప్ అవుతుంది బాడీలో విటమిన్ డి. తర్వాత ఇంకా జీర్ణక్రియ డెవలప్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఇది తినడం వల్ల రోజుకి 2 నుంచి 3 స్పూన్ల వరకు తినొచ్చు అనమాట. అంటే దీంట్లో ఉండే 6 పీసులు తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. ఖాళీ కడుపుతోనే తినాలన్నది ఏం లేదు, ఎన్నెన్ని తినొచ్చు, ఖాళీ కడుపుతో తినాలి, ఎప్పుడైనా తినొచ్చు. ఇది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. రోజుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్, అంటే 2 పీసెస్ అట్లా మీరు రోజుకు ఒక 6 పీసెస్ వరకు తినొచ్చు అనమాట. ఎప్పుడైనా తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, దీని ప్రైజెస్ చెప్తాను నేను. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, నెయ్యి గీ సోకింగ్ ఇన్ డేట్స్ సోకింగ్ ఇన్ గీ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఆయుర్వేదిక్ డాక్టర్లు, యునానీ డాక్టర్లు, ఇది ఆయుర్వేద, యునానీలో వీటిలో ఉన్నదే నేను ఇక్కడ చేస్తున్నా. ఇంతవరకు కొంతమంది వాళ్ళు ఓన్గా చేసుకుంటుండొచ్చు, కానీ బట్ ఇంత సిస్టమేటిక్గా, ఇంత టెక్నికల్గా ప్రపంచంలో ఎవరు చేయట్లేదు. ఫస్ట్ టైం నేనే ప్రపంచంలో ఫస్ట్ టైం చాలా రీసెర్చ్ చేసి ఏ విధంగా చేయాలనేది 100% పర్ఫెక్ట్గా ఈ ప్రోడక్ట్ను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మీరు సెర్చ్ చేసుకోండి బెనిఫిట్స్ ఏంటి అనేది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రైజింగ్ వచ్చేసి కిలో 4000 రూపీస్ ఉంటుంది. తర్వాత మీకు హాఫ్ కిలో కావాలన్నా ఇస్తాము 2000. తర్వాత 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ కూడా ఇస్తాము. ఒక స్టార్టింగ్లో 30% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాము. ఓకే, మీరు కావాల్సిన వాళ్ళు నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇది స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్పే ఉంటుంది. ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్పేది. తర్వాత మీ అడ్రస్ ఇవ్వండి. ఇండియాలో ఎక్కడైనా సరే కొరియర్ ద్వారా లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరుగుతుంది. మంచి ప్యాక్ చేసి నీట్గా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది ఇది నన్నారి పంట, మామిడిలో అంతర పంటగా పెట్టడం జరిగింది. రైతు, మీ పేరు? నా పేరు రెడ్డయ్య, పేరపల్లి మండలం, కడప జిల్లా. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేయడం జరుగుతుంది. కటింగ్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఎండబెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇది 50% డ్రై అయింది. పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇది పౌడర్ చేయొచ్చు, తర్వాత లిక్విడ్ చేయొచ్చు. దీనివల్ల ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఆయుర్వేదిక్లో ఉపయోగిస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీని బాగా కూల్ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తర్వాత గుండె జబ్బులు, షుగరు, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి ఇది వాడడం వల్ల. దేశవాళీ ఆవులండి, ఇవన్నీ న్యాచురల్గా తినడం అన్నమాట. కొండ ప్రాంతాలు ఇవన్నీ న్యాచురల్గా మేయాలి. న్యాచురల్గా మేసిన దాంట్లో అన్ని రకాల హెల్ప్స్ ఇవన్నీ తింటాయి. అడవి ప్రాంతాల్లో పెంచడం జరుగుతుంది. ఇది ఇక్కడ దేశవాళీ ఆవులండి, ఇవన్నీ
మొత్తం దాదాపుగా 100 పైన ఉన్నాయి. దీని రైతు ఈయన. మీ పేరు? మా పేరు పచ్చిపాల బుజ్జయ్యనాయుడు. ఆ, ఈ ఆవుల నుంచి ఇది నెయ్యి తయారు చేయడం జరిగింది. ఇది దేశవాళీ నాటావులు దేశవాళీ నెయ్యి, దేశవాళీ ఆవుల నెయ్యి ఇది.